ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి పౌలు, ఎంత బలమైనటువంటి విశ్వాసి అయినటువంటి పౌలు ఒక చిన్న బలహీనత అనగా తిరస్కరించబడినప్పుడు, దూషించబడినప్పుడు ఆ ప్రజల చేత ఆటంకాలు వచ్చినప్పుడు సువార్తను ఆపివేయాలనుకున్నాడు. అక్కడ పౌలు గారు వెళ్ళిపోయినట్టయితే ఆ ప్రాంతం ఏమైపోయేది? కొరింథీ సంఘం కట్టబడేదా? అనేకులు రక్షించబడేవారా? అనేకులు ప్రభువుకు సాక్షులుగా జీవించేవారా? చూడండి. కనుకనే ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి ఆటంకాలు మన జీవితాల్లో కలుగుతాయి. కనుక ఈ పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత నీవు బలవంతుడువు కమ్ము అంటున్నాడు. బలహీనులమైపోతాం మనం ఈ లోకంలో. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంత గొప్ప బలవంతుడైనటువంటి పౌలు గారు ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. చిన్న విషయంలో ప్రభువు మరలా ఆయన దర్శించి మరలా బలపరిచాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి మనుష్యులు మనల్ని బలపరచలేరు. కానీ ప్రియులారా, దేవుడు తన కుమారులని తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుట కొరకు యెహోవా యొక్క కనుదృష్టి లోకమందంతటా కూడా ఏం చేస్తుందట? సంచరిస్తూ ఉన్నదన్నాడు. అవును ప్రియులారా, ఆ విధంగా తన భక్తులను, తన యొక్క సేవకులను ఆయన బలపరుస్తూ ఉంటున్నాడు నిత్యం. మరి యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములలో మంచి బలమైనటువంటి ప్రవక్తగా పేరున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియులారా, అందరి ప్రవక్తలలోకెల్లా గొప్ప ప్రవక్తగా మనమందరం కూడా చెప్పుకొని ఉన్నాం. బలమైనటువంటి ప్రవక్త. ఆకాశము నుండి అగ్ని కురవమంటే అగ్ని కురిసింది, ఆకాశము నుండి వర్షము కురవమంటే వర్షం కురిసింది. అది అంత శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఎవరై ఉంటారు ఆయన? ఇప్పటికీ అర్థమైపోయింది మీ అందరికీ. ఎవరండి? ఏలియా గారు. ఈ ఏలియా ప్రవక్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఎంత గొప్ప ప్రవక్త అండి. చెప్పాడు ఆహాబు దగ్గరికి వెళ్ళాయా, ఈ దేశంలో వర్షమైనను కరువైనను కలుగదు అని సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఏలియా మాట ఇచ్చాడో ఆకాశము నుండి వర్షం లేదు, ఆకాశము నుండి మంచు కురవలేదు, ఆ దేశమంతా కూడా కరువు వచ్చేసింది. ప్రియుల, ఇలాంటి భయంకరమైనటువంటి కరువు దినాల్లో 3 సంవత్సరముల 6 నెలల కాలమట. ప్రియుల, 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు. ఆహారము లేక అలమటిస్తూ ఉన్నారు. పౌరపు రెట్టను కొనుక్కొని తిన్నారట ఆ కాలంలో. ప్రియుల, అంత భయంకరమైనటువంటి కరువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కరువు పరిస్థితుల్లో దేవుడు ఏలియాతో అంటాడు, నీవు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడకు నేను ప్రతి దినము కూడా ఏం చేస్తానంటే కాకోలము ద్వారా నీకు ఆహారమును పంపిస్తాను అంటున్నాడు. ప్రియులారా, గమనించండి. కాకుల ద్వారా దేవుడు అక్కడకు ఆహారాన్ని పంపించినట్టుగా మనకు కనపడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కేరీతు వాగు దగ్గర కొంతకాలము ఏలియా జీవించాడు. ఆ వాగు నీరు త్రాగుతూ దేవుడు కాకుల ద్వారా పంపిస్తున్నటువంటి ఆహారాన్ని ఆయన తింటూ ఆ వాగు నీరు త్రాగుతూ జీవిస్తూ ప్రియులారా కొంతకాలం గడిపాడు. అక్కడ నుండి సారేపతి అనేటువంటి ఊరికి వచ్చాడు. విధవరాలి దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గర ఉన్నటువంటి కొంచెము పిండి, కొంచెము నూనె అద్భుతం చేశాడు. ప్రియులారా, కొంతకాలము ఆమె దగ్గర జీవించాడు. ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతుకుతూ ప్రియులారా దేవునిలో బలపడుతూ దేవుని యొక్క మాటగా దేవుని ప్రజలకు అక్కడ తెలియచేస్తూ జీవిస్తున్నటువంటి శక్తి కలిగినటువంటి ఈ ఏలియా భక్తుడి ప్రియులారా, ఒకానొక దినాన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆనాడు ఆ కాలంలో అహాబు దేశంలో అహాబు యొక్క
పరిపాలనలో ప్రియులారా, యెజెబెలు యొక్క పరిపాలనలో ఆ దేశంలో ఉన్నటువంటి దేవతలను గురించి ప్రియులారా, వారందరూ కూడా దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టేసి, దేవుని ఆలయాలను కూలగొట్టేసి, వారి వారి దేవతలను, అషేరాదేవి, అష్టారోతు దేవతలను, బయలుదేవతలను, వారికి ఇష్టమైనటువంటి దేవతలకు బలిపీఠాలు కట్టించి, గుళ్ళు కట్టించి ఆరాధిస్తూ నిజమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని వారు త్రోసివేసి, దేవుని బలిపీఠాలను త్రోసివేసి ప్రియులారా జీవిస్తున్నటువంటి దినాల్లో అహాబు కూడా అంటాడు, ప్రార్థన చేస్తూ ప్రభుతో అంటాడు, అయ్యా నేను ఒక్కడనే రోషము కలిగిన వాడుగా ఉన్నాను. ఇంతమంది ప్రజలు, ఇంతమంది ప్రవక్తలు, ఈ బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు, అన్య దేవతల యొక్క ప్రవక్తలు అనేకులు, వారందరి మధ్యలో నేను మాత్రమే రోషము కలిగిన వాడిగా జీవిస్తూ ఉంటున్నాను. నా ప్రార్థన ఆలకించు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రజలతో అంటున్నాడు, ఆ ప్రవక్తలతో అంటున్నాడు, అయ్యలారా మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య జీవిస్తారు? ఈ దినమున మీ దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు తేల్చుకుందాం రండి అని చెప్పి కరిమేలు పర్వతం మీదకి వెళ్తారు. బలి పశువులుగా 2 ఎద్దులను తీసుకుని వెళ్తారండి. ఎవరైతే ఎద్దును నరికివేసి బలిచి ముక్కలుగా నరికివేసి బలిపీఠము మీద పెట్టి అగ్ని లేకుండా ఆకాశము నుండి అగ్నిని కురిపించి దానిని దహింపచేస్తారో వారి దేవుడు గొప్పవాడు అని ఒక తీర్మానానికి వచ్చారు. ఇటు ఏలియా చెప్పినటువంటి ఆ మాటకు వారు కూడా అంగీకరించారు. అలాగే అని ఒప్పుకొని ప్రియులరా, కర్మేలు పర్వతం మీద అన్య దేవతలు, వారందరూ అన్య ప్రవక్తలు ఏం చేశారంటే ఆ ఎద్దును ఒక దానిని తీసుకొని ముందుగా దానిని నరికివేసి ముక్కలుగా చేసి ఆ బలిపీఠము మీద ఉంచి ఆకాశం నుండి అగ్నిని కురిపించడం కొరకు వారి దేవతలను వారు ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు ఆ విధంగా ప్రార్థిస్తూనే ఉంటున్నారు. ఆకాశము నుండి అగ్ని కురవలేదు. వారి ప్రార్థనను ఆ దేవతలుగా చెప్పుకునేవారు, దేవుళ్ళుగా చెప్పుకునేవారు ఆలకించలేదు. ఆకాశము నుండి సమాధానం రాలేదు వారికి. ఏలియా అంటున్నాడు, అయ్యా మీ దేవుడు నిద్రిస్తున్నాడేమో, మీ దేవుడికి వినపడలేదేమో, ఇంకా గట్టిగా కేకలు వేయండి, ఇంకా గట్టిగా ప్రార్థించండి. వారు చేశారు, దినమంతా చేశారు. ఇక సాయంకాల సమయంలోకి వచ్చేసరికి ఏలియా అంటున్నాడు, నేను నా దేవునికి ప్రార్థిస్తాను, నా దేవుడు అగ్నికి కురిపిస్తాడు అని చెప్పి అక్కడ బలిపీఠమును, అక్కడ కూలద్రోయబడినటువంటి బలిపీఠం ప్రియులారా, ఏలియా గారు ఏం చేశాడంటే ప్రజలను కొంతమందిని పిలుచుకొని అక్కడ ఉన్నటువంటి త్రోసివేయబడినటువంటి కూలిపోయినటువంటి బలిపీఠం ఒకటి ఉన్నది ప్రియులారా, ఆ బలిపీఠాన్ని తిరిగి ఆయన కట్టాడు. ఆ బలిపీఠమును కట్టి దాని మీద పశువును బలిగా ఇచ్చి దానిని ముక్కలుగా చేసి ఆ బలిపీఠం మీద పెట్టి ఆకాశము వైపు కన్నులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యెహోవా జీవము కలిగిన దేవుడా, అబ్రహాము ఇసాకుల దేవా, ఈనాడు నా ప్రార్థనను ఆలకించు. ఇదిగో రోషము కలిగి జీవిస్తున్నాను, రోషము కలిగినటువంటి దేవుని సేవకుడిగా నేను ఒక్కడైనా మాత్రమే మిగిలి ఉన్నాను వీరి మధ్యలో. నా ప్రార్థనను ఆలకించు, ఆకాశం నుండి అగ్నిని కురిపించు, వీరందరి హృదయాల్లో మారు మనసు వచ్చేలాగన, ఈ ప్రజలు నమ్ములాగన నువ్వు ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము తెరవబడినది. ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా బలిచ్చినటువంటి పశువును దహించి వేసింది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అద్భుతమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చినటువంటి దేవుడు ఈయన. రోషము కలిగినటువంటి దేవుడు ప్రియులారా. తన భక్తిని ప్రార్థనను ఆలకించి ఆకాశం అగ్ని కురిపించి అక్కడ గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటున్నారు, అయ్యా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని సెలవిచ్చారు. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 900 మంది ప్రవక్తలను వెంటాడి 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 నరికి చంపివేశారు. ఇది విన్నటువంటి యెజెబెలు రాణి ప్రియులారా, అహాబు భార్య అయినటువంటి యెజెబెలు రాణి ఏలియా దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపించింది. ఏలియాతో అంటుంది 19వ అధ్యాయంలో ప్రియులారా గమనించండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపాను. రేపు ఈ వేళకు నీ ప్రాణము నేను ఈ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును కాక అని ఒక సమాచారాన్ని ఏలియా దగ్గరికి పంపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత బలమైనటువంటి ఏలియా భక్తుడు, ఆకాశము నుండి అగ్నిని కురిపించగలిగినటువంటి ఏలియా భక్తుడు, ఆకాశము నుండి ప్రభువా వర్షం కురిపించిన ఆయన అంటే వర్షం అని దేవుడు కురిపించాడు. ఎంత శక్తి కలిగినటువంటి ప్రవక్త ఎప్పుడైతే యెజెబెలు రేపు ఈ దినమునకు ఈ సమయానికి నిన్ను చంపివేస్తాను అని ఒక సమాచారాన్ని పంపించింది, ఏలియా భయపడిపోయాడండి. ఏలియా భయపడిపోయి అక్కడ నుండి పారిపోయి అంటున్నాడు ఇక్కడ 4వ వచనంలో, మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొండి మరణాపేక్ష గలవాడై. చూడండి ఏ ఆపేక్ష వచ్చిందంటే ఇప్పుడు ఏలియాకి చనిపోయిన వారిని లేపగలిగాడు. ఎంత గొప్ప ప్రవక్త, శక్తి కలిగినటువంటి ప్రవక్త. ప్రజలందరూ కూడా ఆహారం లేక అలమటిస్తూ ఉంటే, కరుగుతూ ఉంటే దేవుడి చక్కని మాంసంతో పెంచాడు, పోషించాడు. ఇటువంటి ప్రవక్త, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినా ఇలాంటి ఏలియా భక్తుడు అంటున్నాడు ఇక్కడ, మరణాపేక్ష గలవాడై పారిపోయానంటున్నాడు. అక్కడ పారిపోయి ఒక బదరీ వృక్షం క్రింద ఆయన కూర్చున్నాడు. దేవుడు దర్శించాడు, తన దూతల చేత పంపించాడు అక్కడికి. అయ్యా ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు కూర్చొని ఉన్నావు అంటున్నాడు. అయ్యా ఇవేమంటున్నాడు చూడండి అక్కడ 4వ వచనంలో, ఒక దిన ప్రయాణం అరణ్యములనికి పోయి ఒక బదరీ వృక్షం మీద కూర్చొని మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఎంత మట్టుకు చాలును, ఇక నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడట. ఇక నా ప్రాణం తీసుకో, యెజెబెలు చేతులు చచ్చిపోవడం కంటే నీ చేతులు చచ్చిపోవడం మంచిది నాయన అనుకుంటున్నాడు. ఒక అన్యరాలు చేతిలో చనిపోవడం కంటే నువ్వే నా ప్రాణాన్ని తీసుకుంటే మంచిది కదా అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రియులారా, అలిసిపోయినటువంటి ఏలియాకి అక్కడ దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచి బలాన్ని ఇచ్చి, లేచి నువ్వు ప్రయాణం చేయి, నువ్వు బయలుదేరు అని సెలవిచ్చి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మరలా దేవుడు 2వ మారు ఏలియా ఏం చేస్తున్నాడా అని, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడా అని మరలా వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియులారా, 9వ వచనంలో ఉంటుంది, ఆయన ఒక గుహలో దాగుకున్నట్టుగా కనపడుతున్నది. ఆయన ఒక దిన ప్రయాణం చేసి బదరీ వృక్షం కింద కూర్చున్నటువంటి ఏలియా దేవుని దర్శనం తర్వాత మరలా ప్రయాణం చేసి ఎక్కడ కూర్చున్నాడంటే ఒక గుహలోనికి వెళ్ళి దాగుకున్నాడు. గుహలో నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. అయ్యో యెజెబెలు యొక్క మనుషులు ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా నా ప్రాణాలను తీయటం కోసం ఎవరైనా వస్తున్నారని చెప్పి
గుహలోంచి తొంగి తొంగి చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు ప్రత్యక్షమై మరలా అంటున్నాడు, అయ్యా ఏలియా, 9వ వచనంలో ఉంటుంది, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా. చూడండి, ఇక్కడ నీకేం పని? ప్రవక్త ఎక్కడ ఉండాలండి? సేవకుడు ఎక్కడ ఉండాలి? సేవ, దేవుని పరిచర్య చేస్తూ ఉండాలి. కానీ పారిపోయాడు ప్రవక్త. ఇక్కడ పారిపోయి గుహలో దాక్కున్నాడు. ప్రియులారా గమనించండి, ఏమి చేస్తున్నావు ఇక్కడ అంటున్నాడు. ప్రియులారా, అయ్యా మరలా రెండోసారి కూడా అంటున్నారు. మరలా ఏమని అంటున్నాడంటే, అయ్యా నా ప్రాణాన్ని తీసుకో, ఇక నాకు బ్రతకాలని లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మరలా నువ్వు బయలుదేరి వెళ్ళి ఎక్కడి నుండి అని మరలా రెండవ మారు కూడా ప్రత్యక్షమై చదివిస్తాడు. ఏలియా అప్పటికి కూడా అతడిలో మరణాపేక్ష ఉన్నది కనుక అతడు తన బాధ్యతను మరిచిపోయాడు. సేవకుడిగా తన బాధ్యతను మరిచిపోయాడు. ఒక ప్రవక్తగా తన బాధ్యతను మరిచిపోయాడు. కారణం ఏమిటి అంటే ఆయనలో ఏమున్నది? మరణాపేక్ష ఉన్నది. ప్రాణం మీద భయం ఉన్నది ఆయనకి. మరలా ప్రియులారా గమనించండి, 18వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అంతలో ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. ఆ గుహలోంచి మరలా బయటికి వచ్చి తొంగి చూస్తున్నాడట. మరలా దేవుడు అంటున్నాడు, అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడను. మూడవసారి ఏలియాను దేవుడు దర్శించాడు. అయ్యా ఏలియా, ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అతడు అంటున్నాడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిన మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసుటకై చూచుచున్నారు అంటున్నాడు. రోషం కలిగి జీవించావు, కానీ ఉపయోగం ఏమన్నది? ఇప్పుడు దేవుని పరిచర్య చేసావు, ఉపయోగం ఏమన్నది? ఆకాశం నుండి అగ్ని కురిపించావు, ఉపయోగం ఏమన్నది? ఆకాశం నుండి వర్షం కురిపించావు, ఉపయోగం ఏమన్నది? మరణాపేక్ష కలిగి దాసుడు ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా తన బాధ్యతను మరిచిపోయాడు. ప్రియులారా గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం అంటుంది, భయపడక నిబ్బరముగా నుండము, మెలకువగా నుండము, ప్రార్థించుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత గొప్ప ప్రవక్తలమైనప్పటికీ కూడా, ఎంత గొప్ప బలమైనటువంటి విశ్వాసులమైనప్పటికీ కూడా దుష్టుడు సాతాను చిన్న చిన్న విషయాలలో మన మధ్యకు తీసుకొని వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే బలహీనులమైపోతాం. ఏలియా బలహీనుడైపోయాడు. ఇక్కడ పౌలు బలహీనుడైపోయాడు. ఒక్కరోజు కూడా సువార్తని చెప్పలేని ఇక్కడ ఈ ప్రాంతంలో అని సెలవిచ్చినటువంటి పౌలు భక్తుడు దేవుని యొక్క దర్శన అనంతరము దేవుడు ప్రియులారా 1 సంవత్సరము 6 నెలల కాలం అక్కడ పరిచర్య చేశాడు, నివాసం ఉండాడు. ఇక్కడ అహాబు యెజబేలు దగ్గర నుండి పారిపోయినటువంటి ఈ ఏలియా, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ప్రాణభయంతో పారిపోయాడు అక్కడ. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడు అయినటువంటి తిమోతి క్రీస్తు యేసునందున్న కృపచేత నీవేమి కావాలంటే నీవు బలవంతుడు కావాలి. ఈ లోకంలో ఒక విశ్వాసి ఒక సైనికుని వలె పోరాడాలి. దాని విజయం కోసం పోరాడాలి, కానీ ఓటమి కోసం పోరాడాలి ఎవరు కూడా. ఒక రైతు, ఒక వ్యవసాయకుడు పంట వేశాడు అంటే ఆ పంట మంచి పంట పండాలి, అధికమైన లాభాలు రావాలన్నటువంటి ఉద్దేశంలో పంట వేస్తాడు. ఆ ఫలాల కోసం పోరాడాలి. పరుగు పందెంలో ఆటగాడు ఆ కిరీటం దక్కించుకోవాలని పరిగెడతాడు, ఆ ఉద్దేశంలో పరిగెత్తాలి. వీళ్ళారా ఇవన్నీ లేని వారు ఏం చేస్తారంటే ఇంటి దగ్గరే ఉంటారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను ఈ లోకంలో అనేకులకు సాక్షులుగా ఉండటం కోసం ప్రియులారా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఏర్పాటులో ఉన్నాం. మనం అందరం కూడా మంచి పోరాటం పోరాడాలి. నా పరుగును తుదముట్టించానంటాడు. గమనించండి, ఇలాంటి పోరాటాలు ఇంకా రాబోయేటువంటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు మనం గమనిస్తూ ఉంటున్నాం. సంఘాలు మోయబడినాయి, సువార్త ఆగిపోయింది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇది రాకడకు సూచన కదా. ఆయన రాకడకు ముందు ఏమవుతుంది? సువార్త మోయబడుతుంది, దొరకదు. యెహోవా దొరకు కాలం అన్నాడు ఒకసారి, యెహోవా దొరకని కాలం కూడా ఒకటి ఉందన్నాడు ఆమోసులో. అవును కదా ప్రియులారా. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడా దొరకటం లేదండి. ఈ లాక్డౌన్ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యము లేక అనేకులు బలహీనులైపోతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక విశ్వాసులమైనటువంటి మనము ఈ లోకములో పౌలు గారు అంటాడు, ప్రియులారా గమనించండి, కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీయులు గమనించండి ప్రియులారా, చక్కని మాట దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఈ మాటను గమనించుకుందాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నాడండి పౌలు గారు. ఆయన ఏం చేస్తున్నాడంట? నేను భ్రష్టుడనైపోతానేమోనని చెప్పి నా శరీరమును నలుగగొట్టుకుంటూ దానిని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. శరీరాన్ని నలుగగొట్టుకోవటం వేరు. ప్రభువు 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తింటే ప్రియులారా, పౌలు గారు అంటాడు, నేను అనేక ముమ్మారులు కొరడా దెబ్బలు తిన్నాను అంటున్నాడు. అనేక మారులు. ఆయనకి చెప్పుకోవటం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నానని చెప్పుకోవటం ఇష్టం లేక ఆయన అంకే చెప్పలేదు. నేను ముమ్మారులు కొరడా దెబ్బలు తిన్నానంటున్నాడు. ప్రియులారా, అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు ఇక్కడ, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. దాన్ని నలగొట్టుకోవటం వేరు. ఇంకా అంటున్నాడు అక్కడ, దాన్ని నేను లోబరుచుకుంటుని అంటున్నాడు. శరీరం లోబరుచుకోవటం ఎంత గొప్ప ప్రియులారా, ఎంత కష్టమైనటువంటి పని అంటే ఇది. శరీరాన్ని లోబరుచుకోవటం అంటే మామూలు విషయమా? మనకు కొంచెం ఆహారం తక్కువైందంటే ఈ కడుపు ఊరుకోదండి. కొంచెం తక్కువ తిన్నాము అంటే మనకు ఆ దినమన నిద్ర రాదు. ఈ శరీరము మనకు సపోర్ట్ చేయదు. ప్రియులారా, ఈ కన్నును మనము లోబరుచుకోవాలి అంటే ఎంత త్యాగం చేయాలండి, ఎంత కష్టపడాలి. ఏదైతే మనం చూడకూడదు అనుకుంటామో దాని మీదకి మన చూపు వెళ్తుంది. ఈ చెవులు దాన్ని లోబరుచుకోవటం చాలా కష్టం. ఏదైతే మనం వినకూడదు అనుకుంటామో దాని మీదకి మన చెవులు వెళ్తూ ఉంటాయి. పౌలు గారు అంటున్నాడు, వీటినన్నిటిని నేను లోబరుచుకున్నాను అంటున్నాడు. చెవులను లోబరుచుకున్నాడట, కన్నును లోబరుచుకున్నాడు, ముక్కును లోబరుచుకున్నాడు. ప్రియులారా, నోటిని కూడా ఆయన లోబరుచుకున్నాడు. శరీరాన్ని లోబరుచుకున్నాను అంటున్నాడు దినదినము కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ఫలించాలి అంటే, దేవునిలో మనం ఎదగాలి అంటే మన శరీరాన్ని మనం నలుగొట్టుకోవాలండి. దాన్ని లోబరుచుకోవటం నేర్చుకోవాలి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతితో అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవేమవ్వాలంటే నీవు బలవంతుడు కావాలి అంటున్నాడు. ప్రియులారా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో రాబోయేటువంటి దినాలు బహు కష్టమైనటువంటివి, బహు ఇబ్బందికర పరిస్థితులు విశ్వాసులకి కలగబోతుంటున్నాయి. కనుక ఈ విశ్వాస యాత్ర ప్రయాణములో ప్రియులారా, మనమందరము దేవుని కొరకు జీవిస్తూ ప్రభు రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, ప్రియులారా గమనించండి, బుద్ధి లేని కన్యకలు అప్పటి వరకు కూడా ఎంతో బలంగా జీవించారు. కానీ ప్రభు రాకడ ఏమైపోయారంటే వారి దివిటీలలో నూనె లేదు. వారి పోరాటం ఎక్కడి వరకు వచ్చింది? వాకిటి దాకా వచ్చిందట. తలుపులు తీయమంటున్నారు, తలుపుల దాకా వచ్చేసారు వారు, గేటు దాకా వచ్చారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు అని తెలిసివేశాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులము అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో కొన్ని బలహీనతలు రాబోతున్నాయి. విశ్వాసం సన్నగిల్లబోతుంది. అనేకుల ఆత్మ చల్లారిపోయేటువంటి దినాలు వస్తున్నాయి. కనుక
దేవుని వాక్యము చేత మీరు బలపడాలి అని మరి పౌలు గారు క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడు కమ్మని చెప్పి తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము కూడా దినదినము వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వాక్యాన్ని మనకు తెలిసిన వాక్యాన్ని ఇతరులకు బోధించుకుంటూ తెలియచేస్తూ ఒకరినొకరము ఈ విధంగా అన్యోన్యంగా ఒకరినొకరు బలవంతులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.